ఆకాశం ఎదురుగా ఉండగా మనోడు డిస్కస్ చేస్తా ఉన్నాడు, ఇది ఓకే. స్ఫురణ అంటే ఏంటి. స్ఫురణ సరే, నేను ఒక ఇంట్యూటివ్ రివల్యూషన్ అని ఇన్సైట్ అని అట్లా అన్నాను. బట్ స్టిల్ ఫర్దర్ నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా. మెరుపు అంటే మేఘాలు గుద్దుకున్నప్పుడు అది నేను అడిగింది అది ఎలా వస్తుందని కాదు. మెరుపుని ఒకవేళ నువ్వు డిఫైన్ చేస్తే వాట్ ఈజ్ ఇట్? మెరుపును డిఫైన్ చేయడం అంటే పోనీ అంటే మెరుపు వచ్చింది వెళ్ళిపోయింది, నీకు ప్రాసెస్ కనబడదు. ఇప్పుడు లైట్ వచ్చింది అనుకో, అది వస్తుంది వెళ్ళిపోతుంది, ఫ్లాష్ లాగా. అంటే ఇట్ ఈస్ దేర్ అండ్ ఇట్ ఈస్ నాట్ దేర్. స్ఫురణ అనేది మనసులో మెరిసే ఒక మెరుపు అన్నమాట. ఓకే, అంతే. అంటే నీకు ఆ మెరుపులో ఎగ్జాంపుల్, ఆ మెరుపు నీవే అనుకో, ఊరంతా కనిపించిందా లేదా? అట్లా మొత్తం ఒకసారి కనిపించింది, ఆ తర్వాత మళ్ళీ ఏమీ లేదు, యు ఆర్ నార్మల్. బట్ యూ హ్యావ్ సీన్ సంథింగ్. ఇది ఎట్లాంటిదంటే దీనికి ఒక బ్యూటిఫుల్ జెన్ స్టోరీ చెప్తారు. ఒక అతను చీకట్లో గురువుగారి దగ్గరికి వెళ్తున్నాడు, ఏ దీపం లేదు, ఏమీ లేదు. ఎవరో చెప్పారు ఒక 6 కిలోమీటర్లు అడవిలోంచి వెళ్ళాలి, శ్మశానం కూడా ఉంటుంది, తర్వాత పాములు తేళ్ళు ఉంటాయి, బట్ కేర్ఫుల్. అంటే ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళాలి కాబట్టి బయలుదేరాడు. తన మనసు నిండా ఏముందంటే, నేను శ్మశానం మధ్య నడుస్తున్నాను, పిశాచాలు ఉన్నాయేమో, ఏమో మనిషికి ఉండే భయాలన్నీ ఉన్నాయి బాబు, తర్వాత పాములు వస్తాయేమో, ఇవి వస్తాయేమో. అంటే కళ్ళు నలుపుకున్నా కూడా ఏం కనిపించట్లేదు, జస్ట్ ఒక చిన్న పాత కనిపిస్తున్నది. అప్పుడు వచ్చిందా ఒక మెరుపు. ఎంతసేపు ఉంది తెలుసా? 2 సెకండ్లు. మొత్తం పూలతోట కనిపించింది, భయం వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ చీకటే ఉంది, కానీ మనసులో ఉన్న భయం వెళ్ళిపోయిందా లేదా? స్ఫురణ అంటే అది. అప్పటి వరకు నీకున్న అవగాహన అంతా దిశ మారిపోతుంది. కృష్ణమూర్తి యూస్ టు సే విత్ అట్మోస్ట్ అథారిటీ, ఎవ్రీథింగ్ రిమైన్స్ జస్ట్ ద సేమ్, ఓన్లీ యువర్ పర్సెప్షన్ చేంజెస్. ఆకాశము మారదు, పువ్వు మారదు, గురువు మారదు, అమ్మ మారదు. ఇప్పుడు అమ్మ గొప్పగా ఎందుకు అనిపించింది? నువ్వు మారావు కాబట్టి. ఒక రాయిలో శివలింగం ఎందుకు కనిపించింది? నువ్వు మారావు కాబట్టి. సో స్ఫురణకి నా సరదా వ్యాఖ్య. చాలా చాలా బాగుంది. ఇంకొకటి దానికి ఫర్దర్గా ఇంకోటి ఏం చెప్పాడంటే, ఎరుక విషయం వచ్చి, నేను ఆలోచనల వైపు ఎరుక లేకపోతే ఇంద్రియాలు ఆ ఎరుక కాకుండా అసలు ఉన్నటువంటి తనకు ఎందుకో సెల్ఫ్ అవేర్నెస్, అంటే ఎరుక సెల్ఫ్ మీద కదా ఉండాల్సింది, అనవసరమైన విషయాల మీద ఎందుకు ఉండాలి అని ఒకటి వచ్చిందంట. సో ఐ వాంట్ యువర్ రెస్పాన్స్. సెల్ఫే అవేర్నెస్. ఇవన్నీ భాషాపరమైనవి. సెల్ఫ్ రియలైజేషన్ అనేది బేసికల్ గా ఆక్సిమోరాన్. అంటే హూ ఈస్ దేర్ టు రియలైజ్ ద సెల్ఫ్. కొంచెం లోతుగా ఆలోచిస్తే. అలాగని మరి టూ మచ్ ఫిలాసఫీ అనుకుంటారు కాబట్టి భాషలో ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎట్లంటే ఆత్మదర్శనం అంటే ఆత్మనే దర్శనం అన్నమాట. అంటే ఇప్పుడు చూసేది చూడబడేది రెండు లేవు. అంటే ఒకడు ఇంకొక దాన్ని దర్శిస్తున్నాడు, నాకు స్వానుభవం అయ్యింది అంటే నేనే ఉన్నది నేనే అని తెలిసింది అంతే. అయితే ఇంకొద్దిగా నీ వైపు నుంచి నీ ఆ కాంటెక్స్ట్ నేను చెప్పింది కరెక్ట్ కదా? అది ఒకసారి అదే సెల్ఫ్ అవేర్నెస్ గురించి కరెక్ట్ అంతేనా? దగ్గర ఇప్పుడు మీరు అన్నారు కదా, ఏమంటారు, అవేర్ ఆఫ్ సెల్ఫ్ అవేర్. అంటే ఈ పదాలు ఎట్లున్నా ఇంతకీ ఏంటంటే థాట్లెస్ స్టేట్ ఉన్నప్పుడు థాట్స్ చూడాల్సిన అవసరం ఏముంది? థాట్స్ పట్ల అవేర్గా ఉండాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు. అంటే దేని పట్ల అన్నది కాకుండా దీనికి చాలా మంది వ్యాఖ్య చేశారు. అందులో తేలికైన ఒకానొక వ్యాఖ్య ఏంటంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి రెండు భావనలు నిరంతరం వెంటాడుతుంది. ఒకటి నేను బాగున్నానని, రెండోది నేను బాగాలేనని. దీని మధ్యన మనిషి ఎప్పుడు ఊగిసలాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నేను బాగున్నాను అంటే నిన్ను నువ్వు చూసుకునే తెలుస్తుంది కదా, నేను బాగాలేనంటే నిన్ను నువ్వు చూసుకునేది అంటే అది కూడా అవేర్నెస్. ఇది పాక్షికమైన ప్రాపంచికమైన అవేర్నెస్ కింద లెక్క. ఆధ్యాత్మికతను ఎరుకంటే నేను ఉన్నాను అన్నది. సో నేను ఉన్నాను, బాగుండడము లేదు బాగుండకపోవడము లేదు, అంటే డ్యుయాలిటీ పోయి నేనున్నాను అన్న ఒక చిన్న ఫీలింగ్ అనుకుంది. అండ్ అది ఎట్లా ఉంటుంది అనే దానికి నేను ఇస్తున్న ఒక
అనెక్డోటల్ ఎగ్జాంపుల్ ఏంటి, సెంటు కొట్టుకుని బయటకు వెళ్ళావు అనుకో, నిన్ను సెంటు వెంటాడుతుంది, బాత్రూమ్కి వెళ్ళినా అట్లా ఎక్కడ కొండ మీదకి వెళ్ళినా, అట్లా అవేర్నెస్ అన్నది నీ చుట్టూ ఉన్న, అంటే నువ్వు ఎక్కడ కదిలినా నీవే నీ పట్ల నీకు పూర్తి ఒక స్పృహ ఉంటుంది. మళ్ళీ అవగాహన అన్నది వేరే కాంటెక్స్ట్. ఎరుకకి అవగాహనకి ఏ సంబంధం లేదు. అంటే ఎరుక అన్నది నీ యొక్క స్థితి. ఎరుక లేనివాడు లేడు. నువ్వు మనిషిగా జన్మ తీసుకుంటే ఎరుకతో ఉండవలసిందే. పాక్షికంగా ఉంటుంది లేదా పూర్ణంగా ఉంటుంది. పాక్షికమైన ఎరుకలు నీవు నేను రెండు ఉన్నాయి. నా దాని మీద ఎరుక ఉంది, నీ దాని మీద నాకు ఎరుక లేదు. పూర్ణ ఎరుక అంటే ఏంది, నాది నీదన్న భావన పోయి ఉన్న దాని మీద దృష్టి ఉంది. ఇంకోటి తను చెప్పినప్పుడు నేను ఆలోచిస్తూ ఉండి, అంటే నేను దాని మీద రిఫ్లెక్ట్ చేస్తే అవేర్నెస్ గురించి, సపోజ్ నౌ ఐఎమ్ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్, మీరందరి మీద నాకు అవేర్నెస్ ఉంది, అవేర్గా ఉన్నాను. ఐఎమ్ అవేర్ ఆఫ్ యూ, ఐఎమ్ అవేర్ ఆఫ్ మై బాడీ, ఐఎమ్ అవేర్ ఆఫ్ మై బ్రెత్, ఐఎమ్ అవేర్ ఆఫ్ మై థాట్స్. కానీ ఇక్కడ ఎప్పుడైతే అవేర్నెస్ అయిందో అప్పుడు సెల్ఫ్ అవేర్ అయిందేమో. అంటే ఎందుకంటే మీరు ఇప్పుడు అన్నారు అది లాజికల్గా, అంటే నేను చెప్పేది భాషపరంగా ఓకే. ఇప్పుడు వేరేది ఏది లేదు. ఇంకొకటి అవేర్నెస్ తెలుసుకోవాలంటే దగ్గర ఒక టెక్నిక్ ఉంది. ఇప్పుడు మనకి అలర్ట్నెస్ ఉంది, అవేర్నెస్ ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే ఎప్పుడన్నా మీరు దృష్టి పెడితే, ఉదాహరణ అలర్ట్గా ఉన్నాను, నేను అవేర్గా ఉన్నాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే ఇప్పుడు అవేర్గా ఉన్నవాడు అలర్ట్గా ఉండడా? అలర్ట్గా ఉన్న వాళ్ళు అవేర్నెస్ లేదా? అవేర్నెస్ లో అలర్ట్నెస్ ఉందేమో కానీ అలర్ట్నెస్ లో అవేర్నెస్ లేదు. అంటే అట్లా అనిపిస్తుంది. అయితే అలర్ట్నెస్ అంటే ఫోర్స్డ్ అవేర్నెస్ అది. ఇప్పుడు మనం నిరంతర ఎరుక కొనసాగుతుందని మనం తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఈ ప్రాణులకు ఉంది అది, కానీ వాడికి ఎక్స్ప్రెస్ చేసే జ్ఞానం లేదు కాబట్టి అవి చెప్పవు. ఏమీ లేకుండా అడవికి వెళ్ళి ఒక వారం ఉంటే ఇది తెలుస్తుంది. ఇప్పుడు మనకి గోడలు ఉన్నాయి కాబట్టి గోడల్లోకి వెళ్ళగానే ఎరుకపోతుంది, రిలాక్స్ అయితే. ఇప్పుడు నువ్వు అడవిలో పడుకున్నావు అనుకో, అసలు నువ్వు నిద్రపోలేవు. దేర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ సుషుప్తి. ఉన్నా ఎరుక కొనసాగుతూనే సుషుప్తి ఉండవలసిందే, లేకపోతే నువ్వు చచ్చిపోతావు. అందుకని ఒకవేళ ఎప్పుడన్నా అవకాశం ఉంటే అడవిలో ఎవ్వరు లేకుండా పడుకున్నావు అనుకో, సంథింగ్ ఈజ్ ఆల్వేస్ అవేక్. అంటే ఈ జీవేచ్ఛ అని ఒకటి ఉంటుంది కదా, అది ఎప్పుడు మేల్కొని ఉన్నట్టు గుర్తిస్తాం. ప్రతి ఒక్కడికి తెలుస్తుంది. ఎప్పుడైనా రోడ్డు మీద పడుకో, నిద్రపోతున్నావా పోతున్నావు, మేల్కొనున్నావా మేల్కొనున్నావు, చిట్టుకుమంటే లేచి చూసినావు, ఇట్లా అక్కడ ఏం లేదని తెలుసుకొని పడుకోవడం ఉంది తప్ప యువర్ ఆల్వేస్ దేర్ అని. సో ఆబ్జెక్ట్లెస్ అవేర్నెస్ ఈ సెల్ఫ్ అవేర్నెస్. అవును, రైట్. అంతే. అంటే అది స్ఫురించిందంటే తనకి. అంతే. అది ఎరుక అంటే దేని పట్ల అని లేనిది, మెరుపు, ఫ్లాష్. ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను అన్న ఒక భావన ఏది ఉంది, దాన్ని నిర్వచించే ప్రయత్నం చేస్తే ఎరుక దొరుకుతుంది. ఇప్పుడు బాగున్నాను బాగలేదంటే అది పోలిక వల్ల. నువ్వు ఇక్కడ కానీ, బాత్రూంలో కానీ, అమెరికాలో కానీ, విమానంలో కానీ, శ్మశానంలో కానీ నీవు ఉన్నావుగా, అది అక్కడ మిగిలిందనమాట. ఇప్పుడు అది కనుక స్థిరపడితే ఎప్పుడు నీవు ఉన్నావన్న ఎరుక కలుగుతుంది. అప్పుడు నెక్స్ట్ నీవు ఉన్నావంటే నేనెవరు అంటే అదే ఆ ఎరుక. ఆ ఎరుకలో ఒక్కసారి నీకు ఒక సహజమైన సంలీనం జరిగితే ఇక జీవితంలో నేను బాధించేదంటూ ఏముండదు. తాత్కాలికంగా వస్తాయి, బట్ యు ఆర్ సెటిల్డ్ సమ్వేర్ డీప్ డౌన్. అది మనం ప్రూవ్ చేయలేము, కానీ గుర్తుపట్టచ్చు. ప్యూర్ తనలో తాను ఉన్నవాడిని గుర్తుపట్టచ్చు. వాడు 1000 మంది మధ్యనున్న వాడు ఏ ప్రత్యేకమైన చేష్ట చేయకుండా కూడా హీ స్టాండ్స్ అవుట్. అంటే ఒక కంప్లీట్నెస్ ఉంటుంది. అందరి మనస్సుల్లో ఏదో చంచలం, నేను ఉన్నాను, బాగున్నాను, బాగలేదు, దీని మధ్యన కొట్టు. ఇది అబ్సల్యూట్లీ దేర్ అన్నమాట. అది తెలుస్తుంది. ఎరుకు లేకపోవడానికి కానీ ఎరుకు లేకుండా ఉండడం లేదు అసలు లేదు. కానీ ఆ ఎరుక మన లైఫ్లో రిఫ్లెక్ట్ కాకుండా మన ఫోకస్ అంతా అటు ఇటు వెళ్ళడానికి కారణం ఒకటి సెన్సరీ పెర్సెప్షన్స్, 2 థాట్ అండ్ ఎమోషన్స్ అని ఒక ఏదో ప్రపంచం బంధం అంతే కదా.
బంధం వచ్చిందా ఎరుక అనేది పాక్షికంగానే ఉంటుంది. అంతే కదా. ఇవే మనల్ని రెగ్యులర్ గా అబ్జర్వ్ చేస్తా ఉన్నవి, అంటే బొంబార్డ్ చేస్తా ఉన్నాయి ఫైవ్ సెన్సెస్. నెక్స్ట్ థాట్ అండ్ ఎమోషన్స్. ఒక ఉదాహరణకి నీ లాగా కనపడని, అంటే మన అంత ఫిజికల్ రియాలిటీలో వీ లుక్ సిమిలర్, అందుకని ఒక ఫియర్ ఉండదు నీకు. నువ్వు అదే నైజీరియా పో, లేదా నేను ఒక ఊరు వెళ్ళా, అమెరికా వెళ్ళినప్పుడు నాకు చెప్పారు గ్రేహౌండ్స్ అంటే బస్సు ప్రయాణం చేయొద్దు, షికాగో నుంచి మన డెట్రాయిట్ నుంచి షికాగో లాంగ్ జర్నీ. ఐ చోజ్ బస్ జర్నీ. నేను మధ్యలో ఒక ఊర్లో దిగి ఒక 4 hours అక్కడ వెయిట్ చేసి మళ్ళీ నేను షికాగో బస్ పట్టుకోవాలి. టికెట్ ఒకటే బట్ బస్ వస్తుంది. నేను దిగిన ఊరి పేరు ఏమిటంటే మెంఫిస్. ఆ ఊరి పేరు మెంఫిస్. నేను ఎప్పుడు దిగాను? రాత్రి 9:30-10కి దింపాను. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3:30-4 వరకు నేను అక్కడ ఉండాలి. అక్కడ దిగినప్పుడు నాకు వచ్చిన ఒకనొక ఫ్రెండ్ మెసేజ్, మెంఫిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డేంజరస్ సిటీ. అక్కడంతా డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు, మర్డరర్స్ ఉంటారు, ప్రాస్టిట్యూషన్ నడుస్తుంది, కొట్టి నీ దగ్గర డబ్బులు లాక్కెళ్తారని. అంటే నువ్వు ఈ 4 hours చాలా కేర్ఫుల్గా ఉండాలని ఒక మెసేజ్ వచ్చింది, ఒక టెక్స్ట్ మెసేజ్. అప్పుడు ఇక్కడ కూర్చున్నట్టు నువ్వు కూర్చోలేవు. నేను బస్ స్టాండ్లో కూర్చొని నాకు ఆల్రెడీ ఈ విషయాల పట్ల ఒక స్ఫురణ ఉంది కాబట్టి ఫియర్ ఏమీ లేదు. ఐఎమ్ అలర్ట్. అడవిలో నేను చేసిందల్లా ఒక్కటే, నేను ఐ వాజ్ ఓన్లీ లుకింగ్ ఎట్ మై పామ్. నా అరచేయి చూసుకుంటూ కూర్చుంటున్నా. ఓకే. అంటే అసలు ఇక్కడ ఎవ్వరు లేరు భూమి మీద, నేను ఒక్కడే ఉన్నా. నేను జస్ట్ అరచేయి చూసుకున్న పనిలో ఉన్నా. అంటే నేను ఇంకా వేరే దాటి మీద దృష్టి, ఇప్పుడు నేను ఒక ఐ కాంటాక్ట్ వచ్చింది అనుకో, ఐ కాంటాక్ట్ ఉదాహరణకి ఒకరు నాతో అంటారు, ఒకతను నన్ను ఎక్కిరిస్తున్నాడని, నువ్వు చూస్తే కదా తెలిసింది. ఒకరు నీ వైపు ఇట్లా అన్నారు, నువ్వు చూస్తేనే కదా తెలిసింది. అసలు నువ్వు చూడకనే పోతే యువర్ డీప్ స్లీప్ ఎవరో అన్నారు, నీకు ఎట్లా తెలుస్తుంది? అందుకని నేను ఫస్ట్ ఇప్పుడు నేను వ్యక్తిగతంగా కూడా నేను ఎవరిని ఏమి చూడను. నేను ఎప్పుడు నేల చూసుకొని నా అందరూ వస్తే చూస్తూ మాట్లాడుతున్నా. బట్ నేను వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎవరిని చూడను. యాజ్ ఇఫ్ నేను ఒంటరిగా ఉన్నాను, అడవిలో ఉన్నాను కూడా బతుకుతాను. ఇక్కడ ఎంతమందిని చూస్తే ఏమన్నా గ్రేట్ ఏమన్నా, వాడి ఫేస్ చూసావు డిస్ట్రాక్షన్, వీడి ఫేస్ చూసావు డిస్ట్రాక్షన్, ఎవరి దగ్గర ఏదో చూసావు. నేను మనం చంచలం అవుతూనే ఉంటుంది. అదే కాకుండా పర్సనల్ డీటెయిల్స్ కూడా చాలా మినిమల్. మీరు అసలు మాక్సిమం 99% అడగరు. అసలు పేరు ఎప్పుడన్నా తెలుసుకుని చేసుకుంటారు, ఆడు వచ్చాడా పోయాడా నాకు గుర్తుండదు. నాకు వ్యక్తిని చూడగానే అంటే 20 ఏళ్ళున్నా అడగను, ఎందుకంటే అది లేదు, అడగాలని లేదు కాబట్టి. నేను ఎప్పుడో రిప్రెస్ చేస్తే ఎప్పుడన్నా బయటకు వస్తుందేమో. అయితే ఐ వాజ్ జస్ట్ లుకింగ్ ఎట్ మై పామ్. నేను ఐ స్టాప్డ్ వాచింగ్ టైం. నాకు ఎందుకంటే బస్సు వస్తే నాకు ఫోన్ వస్తుంది, ఒక మెసేజ్ వస్తుంది, బస్ అరైవ్డ్ అని. తర్వాత నాకు తెలుస్తుంది ఎవరో ఒకరు వచ్చి ఇట్లా కాళ్ళు కనిపిస్తున్నాయి, ఇద్దరు వచ్చి మాట్లాడుకుంటున్నారు నా గురించి, హూ ద ఫక్ ఈజ్ అని. నేను జస్ట్ లుకింగ్ ఎట్ మై పామ్. వెళ్ళిపోయారు. నేను తలెత్తి కూడా చూడలేదు, తెలుస్తుంది 2 పాదాలు తెలుస్తున్నాయి పోతున్నాడు. ఆ తర్వాత ఒక నా దగ్గర వచ్చాడు, ఇంటరప్ట్ చేశాడు, ఓ అన్నాడు. అప్పుడు స్టార్ట్ అయింది ప్రాబ్లం. ఇప్పుడు నాకు దూరంగా ఉన్నంత వరకు నో ప్రాబ్లం కదా, ఇప్పుడు ఐ హ్యావ్ టు లుక్ అప్ కదా. నేను జస్ట్ ఒక్కటే తెలుసుకున్నది, నేను ఇప్పుడు ఎవ్రీడే పాటిస్తున్నది, నేను బయట నాకు ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు, ఐఎమ్ న్యూట్రల్ అనమాట. నా ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తాను. నాకు బాగా తెలిసిన వాళ్ళతోనే అరుపులు కేకలు ఇదంతా, అదర్వైజ్ ఐ హ్యావ్ నో ఎక్స్ప్రెషన్. నేను ఎవరైనా నా వైపు చూసినా న్యూట్రల్గా చూస్తాను అంతే. చూడగానే వాళ్ళు న్యూట్రల్గా వెళ్ళిపోవాల్సింది, ఎందుకంటే ప్రతిస్పందన ఉంటేనే అక్కడికి ఏదన్నా ప్రవోక్ అవుతుంది, అదర్వైజ్ ఏముండదు. సో ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇట్లా చూశాను. నా ఫేస్ నాకు తెలుసు ఎట్లా ఉంటుంది, న్యూట్రల్ అనమాట. కెన్ ఐ హ్యావ్ $20 అన్నాడు. $20 అన్నాడు. నేనేం చేశాను, ఒక చిన్న బ్రేక్ తీసుకొని $20 ఇచ్చాను. అండ్ ఐ గేవ్ అనదర్ $10. ఈ $20 నువ్వు ఏదైనా చేసుకో, బట్ నా కోసం ఒక వాటర్ బాటిల్ తెస్తావా అన్న. బికాస్ ఐ ట్రస్ట్ హ్యూమన్ బీయింగ్. ఎవడు జన్మతః మూర్ఖుడు కాదు, క్రూరుడు కాదు. సో నేను చిన్న కమ్యూనికేషన్ ఇట్లా చూసి ఇట్లా తీసుకుంటాం, ఓకే మ్యాన్ అని వెళ్ళిపోయాడు. నైజీరియన్ యాక్సెంట్ అట్లా ఉంది, అది రాలే, ఇట్ డిడ్ంట్ కమ్. ఆ తర్వాత 3 hours బస్సు వచ్చింది. నేను బస్సులో వెళ్ళి కూర్చున్నాను. ఫస్ట్ టైం నా మైండ్లో వచ్చిన థాట్ ఏంటంటే, ఎవరైతే ఒక ఫ్రెండ్ మెసేజ్ పంపించారో ఇక్కడ ఉన్న వాళ్ళంతా డెకాయిట్స్, ఇక్కడ ఉన్న వాళ్ళంతా హీ మే బి రైట్ అని అనిపించింది. అట్లా అనిపించిన సెకండ్లోనే అది పోయింది. మళ్ళీ
అక్కడి నుంచి పరిగెత్తుకుని ఐఎమ్ సారీ మ్యాన్ నేను మర్చిపోయానని నాకు వాటర్ పట్టించిపోయాను ఆఫ్టర్ 3 hours. వెరీ గుడ్. ఐ స్లిప్ సమ్ వే ఫర్గాట్ సారీ మ్యాన్ సారీ కూల్ అని చెప్పి. అచ్చా. సో హ్యుమానిటీ మీద నాకున్న ఒక ట్రస్ట్ రిస్టోర్ అయింది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అంటే ఈ మతాలు మత విద్వేషాలు ఒక ఎజెండాతో మోసం చేసే వాళ్ళు అట్లా బేసికల్లీ హ్యూమన్ బీయింగ్ ఇస్ అంటే హ్యూమన్ బీయింగ్ ఇస్ గుడ్. సో ఇప్పుడు సెల్ఫ్ అవేర్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఓన్లీ ఆధ్యాత్మిక పరంగానే కాదు, మనకి ఏం మాట్లాడాలో తెలిసినట్టే ఏం మాట్లాడకూడదు కూడా తెలియాలి కదా. దానికి ఆధారం అవేర్నెస్సే కదా. ఇప్పుడు ప్రసాదం ఎవరైనా ఇచ్చారనుకో, సరే ఏ చేష్టలో అయినా మన అవేర్నెస్తో కలిపే మన మాట బయటికి రావాలి. అందుకే మనం మాట్లాడినప్పుడు మనం చూసినప్పుడు అన్కాన్షియస్గా రాకూడదు. నీ మాటని పట్టుకొని ఎరుకతో కలిపి రావాలి. అప్పుడు ఎంటైర్ యూనివర్స్ ప్రొటెక్ట్స్ యూ బికాస్ ఆఫ్ అవేర్నెస్. అవును కదా. అది అందుకే ఇప్పుడు నేను రాస్తున్న పుస్తకం ఉంది స్టీరింగ్ అని. ఈ భూమి మీద నిన్ను కాపాడేది డబ్బు కాదు, ఈ నీకున్న పరపతి కాదు, నీ బంధువులు కాదు, నీ అందము కాదు. రెండే కాపాడుతాయి. ఒకటి అవేర్నెస్ కాపాడుతుంది, రెండోది అవగాహన, సరైన అవగాహన కాపాడుతుంది. ఈ రెండు తప్ప నిన్ను ఏవి కాపాడవు. ఈ రెండు ఉన్నవాడు ఏ దేశం పోయినా ఎక్కడికి పోయినా హీ విల్ బి ఆల్ రైట్. చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి కానీ హీ విల్ బి ఎటర్నల్లీ ఆల్ రైట్. ఇప్పుడు నేను అమెరికా అంతా తిరిగాను, ఒక్కడిని తిరిగాను, ఓన్లీ విత్ $50. నో ప్రాబ్లం. నేను అలాగనే ఎక్కడ ముడుచుకొని కూర్చోలేదు. మంచి చక్కగా పెయింటింగ్స్ చేశాను, ఆర్ట్ గ్యాలరీస్ చూశాను. ఐ వెంట్ ఎవ్రీవేర్. ఇది మర్చిపోలేదు నేను. సో నేనున్న క్షేత్రం ఏమిటి, దానికి ఉన్న పరిధులు ఏమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇదంతా ఆకలింపు చేసుకొని ఆ ఎరుక కలిగి ఉన్నాను, ఆ అవగాహనతో నడిచాను. దీనికి ఎట్లా చెప్పొచ్చు అంటే, ఎరుక అంటే నీవు ఉన్నావన్న ఒక స్ఫురణ, అది ఎప్పుడు మర్చిపో. అవగాహన అంటే డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇలా డ్రైవ్ చేయాలో తెలుసుకోవడం. ఈ రెండు కలిస్తే నువ్వు బతుకుంటావు. ఎరుక ఉంది కానీ నీకు సరైన అవగాహన లేదు, చచ్చిపోతావు. సరైన అవగాహన ఉంది, ఎరుక లేదు, మాట జారుతావు. ఏదైనా జరగవచ్చు. ఈ రెండు ఉంటే అసలు నిన్ను పడేసేవాడే లేదు. ఎప్పుడన్నా ఈ వర్డ్ విన్నారా, దారుమా అని? అంటే బోధి ధర్మాన్ని దారుమా అని పిలుస్తారు. ధర్మ దారుమా అయింది. సో అదొక చిన్న బొమ్మ ఉంటుంది అనమాట. ఆ బొమ్మ ఏంటంటే ఇట్లా ఉంటుంది, మనం కూడా తయారు చేయొచ్చు. ఇట్లా బాల్ లాగా ఉంటుంది, కింద వెయిట్ ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు కొట్టినా అది ఇట్లా నిలబడుతుంది అనమాట. ఎట్లా వేసినా అది స్ట్రైట్ నిలబడుతుంది. సో అది బోధి ధర్మం యొక్క స్థితికి చెప్తారనమాట. అంటే అంటే ఎవరికైతే ఈ అవేర్నెస్ వస్తుందో వాడిని ఎవడు కింద పడేయలేడు. ఇంకొకటి, ఇది చాలా సూక్ష్మ విషయం. మనిషి చాలా సఫర్ అవ్వడానికి కారణం ఓన్లీ ఈగోనే. 99% ప్రాబ్లమ్స్ మనిషికున్న ఈగో వల్ల సాల్వ్ అవుతుంది. జస్ట్ ఒకసారి చెప్తే అయిపోతుంది, ఈగో చెప్పనియదు. 20 ఉంటుంది ప్రాబ్లం. నేను అన్న భావన ఒకటి ఉంటుంది, దాంట్లో ఒకలా నడుస్తావు, ఒకలా మాట్లాడుతావు. దానివల్ల ఎన్నో సమస్యలు వస్తుంటాయి. మూట కట్టుకుంటూనే ఉంటావు సమస్యలు. ఈగో లేదనుకో, అవేర్నెస్ ఉందనుకో, సందర్భం పట్ల అవగాహన వచ్చిందా, యూ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం. అంటే నేను నా అండర్స్టాండింగ్తో చెప్తాను. సో మెనీ ప్రాబ్లమ్స్ ఐ హావ్ సాల్వ్. నీకు అసలు ఏ అలసట ఉండదు. జస్ట్ కొన్నిసార్లు ఏమీ చేయకపోవడం కూడా సాల్వ్ అవుతుంది. అట్లా కూడా తెలుస్తుంది. అంటే మనం ఏదో చేస్తేనే ఏదో అవుతుంది అనుకుంటుంది కదా. ప్లస్ మనకి క్లోజ్ రిలేషన్షిప్లోనే ఈ అవేర్నెస్ అనేది ఛాలెంజ్ చేయబడుతుంది. అదొక విషయం కనిపెట్టాను. నా విషయంలో కూడా నేను ఏం చేశానంటే, నాకు దగ్గర ఎవరైతే ఉన్నారో నేను ఎప్పుడైనా కానీ అన్కాన్షియస్గా బిహేవ్ చేస్తున్న వెంటనే వీడియో తీయండి అని చెప్పా. అంటే టు బికమ్ మోర్ సెల్ఫ్. అట్లాంటి 2 సందర్భాలు అంటే ఊరికే జస్ట్ నాకు నేను ఐ హ్యావ్ గివెన్ దెమ్ ఫ్రీ ఛాన్స్. జనరల్గా ఎవరైనా మనం కోపంలో ఉన్నప్పుడు లేకపోతే చిరాకు ఉన్నప్పుడు వీడియో తీస్తే ఇంకా కోపం వస్తుంది. కానీ నేను అలా కాదు. ఐ వాంట్ టు రిఫార్మ్ మై సెల్ఫ్. కాబట్టి ఎప్పుడైనా నేను అన్కాన్షియస్ అవుతున్నాను, కొద్ది విసుగు కనిపిస్తున్నాను, లేకపోతే చిరాకు పడుతున్నాను అన్నప్పుడు ఇమీడియట్లీ వీడియో తీయండి అన్న. అంటే వ్యక్తిని బట్టి ఏదో ఒక పద్ధతి, దృష్టి, ఆ దృష్టిని బట్టి సృష్టి. ఒకరు ఇప్పుడు నేను ఇలా చేశానని నువ్వు అలా చేయడానికి లేదు. సమ్హౌ వీ హ్యావ్ టు గెట్ దేర్. ఇది పాత్లెస్ ల్యాండ్. ఇది మనం ఇంత ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఎవరికి తెలియదు, ఎట్లా చెప్పాలో తెలియదు. మనం ఒక పదం రాంగ్ వాడితే అది ఇంకోలా అర్థమైపోతుంది. ఇప్పుడు ఎరుక అనేదాన్ని ఎవడన్నా ఎలుక అనుకున్నాడు.
వాడికి మొత్తం ఈ డిస్కషన్ అంతా రకరకాలుగా కనిపిస్తుంది. అంటే ఎలుక ఉండాలి, సరైన అవగాహన ఉండాలి. కార్యక్రమం ఎలుకని తీసుకుని పోతారు ఇప్పుడు. నిన్న మనం అక్కడ మాట్లాడినప్పుడైనా ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నా బేసికల్లీ మన అన్కాన్షియస్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఫోర్స్ లాగా, అంటే ఒక కరెంట్ లాగా సందర్భాన్ని బట్టి మనిషి ఇప్పుడు మనందరం ఇక్కడ ఎంతో కాన్షియస్గా మంచిగా మాట్లాడుతూ ఉన్నాము. ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్, ఒక క్లోజ్ పీపుల్ సిచ్యువేషన్లోనే తెలుస్తుంది నువ్వు. ఆ సిచ్యువేషన్లో అసలు బొంబాడ్ అవుతుంది అనమాట. అంటే మనం ఏంటి వీఆర్ నాట్ దాట్, మనం అది కాదే, ఎందుకలాగా ఏది అది అదే మనమా లేకపోతే ఇది మనం కాదు, అదే డౌట్ వచ్చిన సందర్భాలు ఉంటాయి. సో ఏం జరిగినా తెలిసే జరగాలి నీకు. తెలిసే జరగాలి. అంటే ఇప్పుడు నువ్వు ఎవరన్నా చీవాట్లు పెట్టావు, నీ ఎరుకతో కూడే రావాలి. ఒక్కటైతే చెప్పగలను, ఎరుకలో ఉంటే పశ్చాత్తాపం లేదు. ఇంకా తెలుసు, నీకు తెలుసు. ఇది ఎట్లా ఉందంటే, నేను ఓహరి సంద రెస్టారెంట్కి వచ్చి బొమ్మేస్తున్నా. నాకు ఇది కొన్ని సంవత్సరాలు గేట్ దగ్గర గేట్ కీపర్ నేనే ఎంచుకున్నది అది. అంటే రెస్పెక్ట్ అట్లాంటిది ఏమీ లేదు. ఐ వాంట్ టు లెర్న్ ఫ్యూ థింగ్స్ లైఫ్లో. సో అక్కడ ఒక ప్లాట్ఫామ్ దొరికింది నాకు. నా ఎదురుగా కుర్చీ ఏదో ఒకటి చేసుకొని కూర్చుంటే అక్కడ చిన్న పేపర్ ఉంటుంది. అంటే నాకే పర్మిషన్ లేదు. సో గెట్ యువర్ స్కెచ్ డన్, పే అకార్డింగ్లీ, మీకు నచ్చినంత ఇవ్వండి. లేదు, నేను హాయిగా పుస్తకాలు తీసుకొని చదువుకునేవాడిని. ఐ రెడ్ సో మెనీ బుక్స్ ఆ పర్టికులర్ ఆ సంవత్సరాల్లో. అంటే నేను ఎవరిని సరే నేను బొమ్మేస్తారంటే అని పిలవకూడదు. నేను నిర్ణయం తీసుకున్నా, ఎవరన్నా వచ్చి వాళ్ళంతకు వాళ్ళు ఏంటిది, ఏం చేస్తున్నావు బాబు అంటే దిస్ ఇస్ వాట్ ఐ డూ అంటే, అప్పుడు వాళ్ళకి ఆసక్తి ఉంటే ఎంత డబ్బు అంటే మీకు నచ్చినంత ఇవ్వండి అట్లా. సరే, ఆ తర్వాత ఒక పేరెంట్ వాళ్ళ హస్బెండ్ లోబట్టికి వెళ్ళిపోయాడు. మమ్మీ ఐ వాంట్ స్కెచ్ మమ్మీ నువ్వు చిన్న పిల్లవాడు అంటే, వాళ్ళ మదరు మమ్మీ డూ ఛార్జ్ అని అడిగితే చెప్పాను, పే యాజ్ యూ విష్ అని. నువ్వు అట్లా కాదులే, ఎంతో అంత ఇవ్వాలి కదా, ఐ విల్ పే 100 అన్నది ఆమె అన్నది కాబట్టి నేను ఓకే అన్నాను. వాడిని కూర్చోబెట్టి తల ఇట్లా దువ్వి మంచిగా వేయించుకో, ఏడ్చింది కాదు, ఓకే మమ్మీ అని వాడు కళ్ళు తుడుచుకొని కూర్చున్నాడు. వాడు ఇప్పుడు అభి ఎట్లున్నాడు, స్థిరంగా లేకుండా అంతకు తాతున్నాడు. వాడు ఇట్లా అంటాడు, ముక్కులో వెళ్ళి పెట్టుకుంటాడు, ఏదో లేపి చూస్తాడు, ఇప్పుడు వస్తా అంకులు అంటాడు. వాడు అసలు లేడు అక్కడ. ఆ 20-25 నిమిషాలు నేను ఏదో వేసాను, వేసి వాడికి కవర్లో పెట్టించాను. వాడు 100 రూపాయలు నా జోబులో కుక్కాడు, పోయాడు. వాడిని చేయి పట్టుకుని వాళ్ళ అమ్మ వచ్చిందయ్యా, అసలు మా అబ్బాయిలా లేదు బొమ్మ అంది. నాకు తెలుసు అన్న. తెలుసా? అయితే ఓకే, తెలిపింది. అంటే వెన్ యూ యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ అంటే ఆవిడ కదులుతూనే ఉన్నాడు. రెండోది, నాకు డబ్బులు చాలా అవసరంగా ఉంది అంటే నా పరిస్థితి అటువంటిది. ఏ రోజు ఆ రోజు. అంటే ఇప్పుడు మా తోటవిని ఉంటే కనుక తెలుస్తుంది. నేను మా తోటవిని ఏం చేసేవాడు కాదు, అట్లా ఒక 2 జూనియర్స్ ఏం చేసేవాళ్ళు కాదు. మేము రాత్రి 2, 3, 4 వరకు క్రికెట్ ఆడేవాళ్ళం ఒక చిన్న సందులో. నేను బొమ్మలేసి నా చిన్న హీరో పుక్కు మీద బయలుదేరి ఆ హాస్టల్కి వచ్చే వరకు వాళ్ళు భోజనం చేయకుండా ఎదురు చూసేవాళ్ళు. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సంసారం అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది నాకు. నేను సంపాదించి ప్రతిరోజు వీళ్ళకి తినిపించేవాడిని. దానికి కారణమే లేదు. ఎప్పుడు ఇది కూడా లేదు వ్యాపారం. నేను రోజులు తినిపించిన, నువ్వు ఒకసారి తినిపించాలి. నాకు ఆ టైంలో అట్లా హృదయం ఉంది. అహే నా దగ్గర ఉంది రేపటి సంగతి. అసలు రేపటి గురించి ఆలోచించనే వద్దు, ఎరుకపోతుంది. ఎరుక అంటే ఏ క్షణానికి ఆ క్షణమే, అంతే. లేదు కదా ఫ్యూచర్. ఎరుక అంటే ఇంకా ఫ్యూచర్ లేదు. అంటే నీకు కొంత ఫోర్ సైట్ ఉంటుంది అంతే. ఇప్పుడు నడుస్తున్నప్పుడు మొన్న ఎవరో అడిగారు పిచ్చి ప్రశ్న, మనిషికి 5 కిలోమీటర్సే కనిపిస్తుందంట, మరి సూర్యుడు ఎట్లా కనిపిస్తున్నాడు, చంద్రుడు ఎట్లా కనిపిస్తున్నాడు అని కదా. వెరైటీ క్వశ్చన్. సో సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒక మాట చెప్తారు, అది నాకు తెలిసిన తర్వాత మళ్ళీ అట్లా ఎగ్జాక్ట్గా చెప్పిన వ్యక్తి అతను. అది గొప్ప అనట్లేదు, ఓహో సేమ్ ఎక్స్ప్రెషన్. వర్తమానం అంటే కొంత గతము కొంత భవిష్యత్తు కలిపి. అంటే ఉత్త వర్తమానం అంటే ఏమి లేదు. అంటే ఈ క్షణం ఉందంటే ఆ క్షణానికి కాస్త అటు కాస్త ఇటు కలిపి అదంతా వర్తమాన క్షణంగా కనిపిస్తుంది మనకు. ఇప్పుడు నేను ఇట్లా లేస్తున్నాను, ఈ లేస్తున్న దానికి వెనుకది కొంత అటాచ్ అయ్యి ఉంటుంది, నెక్స్ట్ వేయబోయే అడుగుది కొంత ఉంటుంది. నేను పుస్తకం రాస్తున్నా వర్తమానం గురించే, రాయాలన్న ఆలోచన పాస్టే అది, కానీ కొంచెమే పాస్ట్ ఉంటుంది, కొంత భవిష్యత్తు దర్శనం ఉంటుంది. అట్లా తర్వాత ఇంకొకటి, మన మైండ్ని బేస్ చేసుకొని లైఫ్ని అసెస్ చేసినప్పుడు భవిష్యత్తుని దర్శించవచ్చు. చాలా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే స్టేట్మెంట్,
ఇప్పుడు ఇదేమో ఆధ్యాత్మిక పరంగా వర్తమానమే ఉంది, అది కొంత భవిష్యత్తు కొంత గతం అని చెప్తుంది. అట్లా కాకుండా ఎవ్రీ వన్ హ్యాజ్ ఎ మైండ్. అవును. ఇప్పుడు నాకంటూ ఒక స్కిల్ ఉంది, నాకంటూ ఒక వాగ్దాటి ఉంది, నేను ఇట్లా పని చేద్దాం అనుకుంటున్నా, నాకు ఇంత డబ్బు ఉంది, ఇదంతా నీ మైండ్కి తెలుసు. ఒకసారి మైండ్ని అసెస్ చేసి ఇప్పుడు నాకున్న వీటిని బట్టి నువ్వు ఒక 6 సంవత్సరాల్లో ఒక 50 కోట్లు సంపాదించగలను అని చెప్పొచ్చు. ఇట్లా భవిష్యత్ దర్శనం చేయొచ్చు. అట్లా చేసిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళకు ముందే తెలిసిపోతుంది. అంటే వాళ్ళేం భవిష్యత్తుని చూడట్లేదు. ఇప్పుడు నేను ఒకరోజు అన్నం తింటూ నేను స్టాండర్డ్లో ఒక 10-20 ప్రోగ్రాములు పెద్ద పెద్ద వేదికల మీద చేసిన తర్వాత నా గురించి పేపర్లో ఆర్టికల్స్ వస్తున్నప్పుడు మా పక్కన మా వదిన ఉంటే ఎందుకో నాకు అమెరికా వెళ్తానేమో త్వరలో అనిపిస్తుంది అని చెప్పాను. ఆ తర్వాత ఆఫ్టర్ 14th డే ఐ వాజ్ ఇన్ అమెరికా. ఇప్పుడు ఇది చూసిన ఒక ప్రొఫెసర్ నాతో అన్నది ఏంది, నువ్వు చెప్పినవన్నీ జరిగాయి, నీ భవిష్యత్తు నువ్వు ఎట్లా తెలుసుకున్నావు అని అడిగాడు. నేను ప్రతి ఒక్కరికి వాళ్ళ భవిష్యత్తు తెలుసు అన్నాను. నేను నమ్మను అన్నాడు. ఈ టాపిక్ వదిలే అన్నాను. వదిలేసాడు. ఒక గంటన్నర అయిపోయింది. ఆ తర్వాత రాత్రి ఎప్పుడు తింటావు అని అడిగాను. అడిగితే 8:30కి అట్లా తింటాను. అంటే నీకు ఎట్లా తెలుసు అంత ఖచ్చితంగా అంటే ఎప్పుడు తిన్నావో తెలుసు కాబట్టి మళ్ళీ ఎప్పుడు తింటావో తెలుస్తుంది. అట్లా నాకున్న అండర్స్టాండింగ్ బట్టి నేను చేస్తున్న వర్క్ దానికి ఉన్న ఇంటెన్సిటీని బట్టి నాకు కొంత తెలుస్తుంది. అది కంపల్సరీ జరుగుతుందని కాదు, బట్ ఇట్ మే హ్యాపెన్. ఇప్పుడు భోజనం చేయడం అనేది జనరల్ గా మనకు ఒక సెన్స్ అని చెప్తారు, బట్ యాజ్ ఫార్ యాజ్ మీకు అమెరికా వెళ్ళడం అనేది మాత్రం ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ ద బౌండరీ ఆఫ్ మెమరీ. కాబట్టి అదొక స్ఫురంలాగా అంటే నాకంటే నేను చేసే వర్క్ నేను కలుస్తున్న పెద్ద పెద్ద క్లయింట్స్ నా నెంబర్లు తీసుకుంటున్న వాళ్ళు పెద్ద పెద్ద ఆదిత్య బిర్లా గ్రూప్ వైస్ ప్రిన్సిపల్ తీసుకున్నాడు, వైస్ మేనేజర్. తర్వాత ఇంకేదో పెద్ద స్టార్ హోటల్ గ్రూప్ ఆఫ్ దాని CEO నా నెంబర్ తీసుకున్నాడు. I received a call from Thailand, from hotel industry. We have seen your performance and we have seen a video. We may invite you very soon, something like that. ఇట్లాంటివన్నీ జరిగాయి. Do you have a passport? Ask somebody. అందుకని చెప్పాను. అదేం పెద్ద అంటే అట్లా జరుగుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయి యుక్త వయసు రాగానే దీనికి పెళ్లి చేయాలంటారు చూడు, అంటే ఆ టైం వచ్చినట్టు తెలుస్తుంది. అట్లా అంటే అక్కడ ఇంటలెక్చువల్ ప్రాసెస్ ఉంది. అదే చెప్తున్నా. అంటే ఆధ్యాత్మిక పరంగా వర్తమానమే ఉంది, కొంత భవిష్యత్తు కొంత గతంతో కలిపి. మనసు కాంటెక్స్ట్లో గతము ఉంది, భవిష్యత్తు ఉంది. 1000 సంవత్సరాలు ఏం జరుగుతుందో చెప్పొచ్చు. అట్లా చెప్పాడు కదా బుద్ధుడు. నేను పోయిన తర్వాత 2500 సంవత్సరాలు భూమి మీద ఉంటుంది అన్నాడు. ఆ తర్వాత ఆడవాళ్ళని తీసుకోవాల్సి వచ్చింది, స్టేట్మెంట్ మార్చాడు. 500 ఏళ్ళు అయితే పక్కా ఉంటుంది అన్నాడు. 500 ఏళ్ళు అయితే ఉంటుంది అన్నాడు ఆశ్రమం. అంటే బుద్ధుడి ఫిలాసఫీ. కానీ 2500 ఏళ్ళే ఉంది, మనం తలుచుకుంటున్నాం. ఈవెన్ ఓషో ఆల్సో సెడ్ అట్లీస్ట్ 2500 years నేను భూమి అనేది ఉంటే నేను ఉంటాను అన్నాడు. దానికి తాత స్టేట్మెంట్ రమణ మహర్షి ఇచ్చాడు. నేను ఎప్పుడు ఇక్కడే ఉన్నాను, ఎప్పుడు ఇక్కడే ఉంటాను అన్నాడు. టైమే లేదు. నేను కూడా అదే చెప్తున్నాను, నేను ఎప్పుడు ఇక్కడే ఉన్నాను. నువ్వు గుర్తిస్తే ఏంది, గుర్తించకపోతే ఏంది. అసలు గుర్తింపే అబద్ధం అని తెలుసుకున్నవాడిని కాబట్టి ఇది జనాలు గుర్తిస్తే ఏంది, గుర్తించకపోతే. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్, మళ్ళీ ఇక్కడ మనం మళ్ళీ అవేర్నెస్కి వెళ్ళిపోదాం. నా క్వశ్చన్ ఏంటంటే, అవేర్నెస్తో లేనివాడు ఎవడో లేడు, అందరు అవేర్నెస్లోనే ఉన్నారనుకున్నాం కదా. ఇలాంటప్పుడు మరి కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వస్తుంది? అందరు అవేర్నెస్లోనే ఉన్నారు కదా. కాన్ఫ్లిక్ట్ రావడానికి అవేర్నెస్ కాదు, నాది నీది కదా. ఇప్పుడు ఈగో ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు అవేర్నెస్ అనేది ఈజీగా ఎట్లా చెప్పుకోవచ్చు, అమెరికా వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ అండ్ బోర్డింగ్ పాస్ మీద మన దృష్టి ఉంటుంది. అలాగా నువ్వు చూసుకుంటే ఏం కూర్చోవట్లేదుగా, నీ పిర్రకు టచ్ అయి ఉంటుంది. అది నువ్వు ఎక్కడ తింటున్నా చేస్తున్నా ఇట్లా కదిలితే తెలుస్తుంది బోర్డింగ్ పాస్ ఉన్నట్టు. ఇట్లా అనుకుంటే తెలుస్తుంది. అది అవేర్నెస్. అంటే నువ్వు దాన్ని చూడట్లేదు, కానీ అది ఉన్నట్టు నువ్వు నిరంతరము సర్వేలెన్స్ కొనసాగుతుంది. అవేర్నెస్ అంటే కంటిన్యూస్ సర్వేలెన్స్ ఆన్ యువర్ సెల్ఫ్, అంతే. అది ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ అనేది మన స్టూపిడిటీ వల్ల రావచ్చు. ఇప్పుడు ఇది పెట్టుకొని కూడా నువ్వు బూతుమాట అనొచ్చు కదా, అట్లా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అవేర్నెస్ సంబంధం లేదు. ఇంకొక విషయం తెలుసా, ఇప్పుడు ఇవి జెండర్ న్యూట్రల్ అండ్ పాజిటివ్ నెగిటివ్ ఉండదు వీటికి. ఇప్పుడు కాన్షియస్నెస్ నీదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. లైక్ పవర్, దాంతో వంట చేయొచ్చు, షాక్ పెట్టి చంపొచ్చు. అట్లా గుణరహితం అవి. ఓకే, పార్షియల్ అవేర్నెస్, కంప్లీట్ అవేర్నెస్ అన్నారు కదా. సో పార్షియల్ అవేర్నెస్లోనే ఎక్కువ ఉండడానికి జనాలు ఆస్కారం ఉంది కాబట్టి ప్రపంచము పరిచయం అయితే పార్షియల్ అవేర్నెస్సే ఉంటుంది. ఇంకా అది క్లియర్. అది అప్పుడప్పుడు ధ్యానం చేసి సంపూర్ణ అవేర్నెస్ తెచ్చుకుంటున్నారు. ఆ గంట సేపు ఇట్లా ఉంటారు. మళ్ళీ మెల్లగా పార్షియాలిటీలో ఇంటికి డాడీ అంటాడు ఒకడు, అప్పుడు నాది వచ్చేస్తుంది. ఇప్పుడు ఫాలో అప్ క్వశ్చన్, కంప్లీట్ అవేర్నెస్ లో ఉండడానికి ధ్యానం తప్పితే అంటే అదొక పద్ధతి కదా. ఇప్పుడు ధ్యానం అంటే ఇప్పుడు ఆలోచనలు గమనించు, వచ్చిపోయే వాటిని పట్టించుకోకంటే వచ్చిపోయే ఆలోచన కాదా భార్య, దాన్ని పట్టించుకోవట్లేదంటే వాడు వదిలేసినట్టే కదా మానసికంగా. కాసేపు అన్ని వదిలి సన్యాసం తీసుకుంటున్నాడు వాడు మానసికంగా. అందుకే గొప్ప ప్రశాంతత, ఆనందం కలుగుతుంది.
రియల్గా వదిలేయాలంటే సరిపోతాయి. చిన్న నేను రాసిన కథనే ఇది. భార్య భర్త కాశీకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆమెను వదిలించుకోవాలి వాడి లక్ష్యం. అట్లా అట్లా పంపించి ఆమె దగ్గర డబ్బు గిబ్బు బంగారం ఏది లేకుండా ఇంటికి వచ్చేస్తాడు. ఆమె ఒక 3-4 నెలలు తిరిగి వస్తుంది ఇంటికి. తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి తిరిగి వచ్చిందని చెప్పి మళ్ళీ వదిలేస్తాడు. ఈసారి ఏదో బంగారం ఉంగరం ఒక్కటే మిగిల్చాను, అది కూడా తీసేస్తాను. నిద్రపోయినప్పుడు వదిలేసి వచ్చేసాడు. ఒకసారి అడవిలోకి వెళ్ళి వదిలేసి వచ్చేసాడు. ఊరంటే ఎవరెవరు వస్తారు. ఆమె మళ్ళీ సంవత్సరమాగా వచ్చింది. వచ్చి ఆమె ఒక ఆటోబయోగ్రఫీ రాసింది, తన అనుభవాలు రాసి దాన్ని భర్తకు డెడికేట్ చేసి వదిలించుకోలేకపోయినాడు. అంటే అసలు నా భర్త నన్ను ఒక సాధారణ మహిళగా కాకుండా నాలో ఒక శక్తి క్రియేట్ చేయడానికి తాను చేసిన సేవ అంత ఇంత కాదు అని తీసుకున్నామే. చూడు మొత్తం పాజిటివ్ అయిపోయింది. అట్లా నువ్వు ఒకసారి వదిలించుకుందాం అనుకున్నా పట్టుకుంటుంది, కొన్నిసార్లు నువ్వు పక్కనే ఉన్నా పూర్తి వదిలి ఉంటుంది. ఏదేమైనా నేను దీనికి ఒక చిన్న అనాలజీ ఏంటి, నీ మనసులో వచ్చే ఆలోచనని చిన్న పాముగా చూడు, ఊరికి సరదాగా యానిమేటివ్గా చూడు. చిన్న పాము, ఈ పాము 2 రకాలుగా ఉంటుంది. పాములన్నీ వచ్చి ఇట్లా పైన కూర్చుంటాయి తలకాయలు ఇట్లా పెట్టి. ఇప్పుడు నీకు ఏది ఆసక్తి ఉంటే దానిపై నాకుతుంది అది. అట్లా మనం అటువైపు ఇప్పుడు రమణ మహర్షి అన్న మనసుని హృదయంలో అణిచివే అంటే పాములు ఏ ఆసక్తులు లేవు కాబట్టి ఒక్కొక్క పాము డిసెపర్ అయిపోతూ వచ్చిందన్నమాట. పాములు లేవు. సో నీకు ఎన్నిటి పట్ల ఆసక్తి ఉందో, ఎన్ని నావనుకున్నావు అన్ని పాములు ఉన్నట్టు లెక్క మనసులో. కొన్ని నిద్రావస్థలో ఉంటాయి. వాడికి బెంజకారు అంటే ఇష్టం, ఆ ఊరికి బెంజకారు ఏనాడు రాలేదు, ఎవరో వచ్చింది, ఆ రోజు లేచింది పాము. ఆ బెంజకారు పోతుంటే నాకుతూ ఉంటుంది దాన్ని. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ పామే లేచి మాట్లాడుతూ ఉంటుంది బెంజకారు గురించి, వాడు మాట్లాడట్లే, అంతే కదా ఆబ్వియస్లీ. మరి ఇప్పుడు నీకు దేంతో అటాచ్మెంట్ లేదు, నీకు లక్ష్యాలు లేవు, వర్తమానం తప్ప ఏమీ లేదు, అప్పుడు మాట్లాడడానికి ఏముంది అసలు? ఒకవేళ మాట్లాడితే తన స్థితి గురించి మాట్లాడవలసిందే, ఇంకా వేరేది కాంటెక్స్టే లేదు. కథ చెప్పినా, ఒక పుస్తకం గురించి చెప్పినా, ఒక పాట పాడినా దానికి ప్రమాణం తను తన స్థితే, వేరేది లేదు. ఇంకా రమణ మహర్షి ఏం చెప్పినా తన గురించి చెప్పవలసింది ఏముంది అక్కడ? భార్య గురించి చెప్తాడా, లేకపోతే క్రెడిట్ కార్డు గురించి చెప్తాడా, హౌ టు అంటే టేక్ పాన్ కార్డ్ అని చెప్తాడా, ఏముంది అక్కడ? సో అవన్నీ వ్యవహారం కోసం చేయడం, అటాచ్మెంట్ ఏమీ లేదు. అది ఉంటే మనకు బాగుంటుంది. ఇప్పుడు ఎరుక అన్నది నేను చదివింది, నేను చెప్తున్నది నా ఎరుక గురించే. ఇది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇది కరెక్ట్ అయితే ఓకే, కరెక్ట్ కాకపోతే చెత్తబుట్లు వేసేసి మూవ్ అని అయిపోయి. ఇది నో నీడ్ టు ఫైట్ ఆర్ ఆర్గ్యూ. అట్లా ఇప్పుడు నేను బాగున్నాను అంటే నీకు బాగా లేదనిపిస్తే నేనేం చేయాలి? వెళ్దామా, చలో బాయ్. రంజిత్ గారు క్లోజ్ అయిందా మీ మ్యాటర్? అది ఉంటుంది కదా, ఎరుక లేక వచ్చావు, ఎరుక లేకపోతావు, అది మాయ ఇది మాయ, అది మాయ ఇది మాయ, చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ సుఖీ భవ, చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపను చిన్న చేప, అటు నేనే ఇటు నేనే, అటు నేనే ఇటు నేనే, చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ సుఖీ భవ. సో మెరుపు గుర్తుపెట్టుకో, స్ఫురణకు సంబంధించి అది పూర్తి నేను ఇచ్చిన ఎగ్జాంపుల్. అది మీరు ఇచ్చారు అంటే నాకు వేరే కనిపిస్తలేవు. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ ప్రాసెస్. అంటే దానికి అటుగా పొలవర్ ఇచ్చుకుంటే ఇట్లా ఉంది ప్రాసెస్, నదికి ప్రాసెస్ ఉంది, ఏదైనా మంచుగడ్డ తయారైతే ప్రాసెస్ ఉంది. ఓ రైట్. నేను ఇంకొకటి అన్నాను మార్నింగ్ మాట్లాడుతున్నప్పుడు, ఇంకొకటి మీరు వాడే మాట తను ఎత్తాడు, అది హౌ ఫార్ ఇట్ ఈస్ రైట్ ఐ డోంట్ నో. ఏంటంటే సంశయాలు లేని స్థితి అని అంటే, నేను అన్నాను అప్పుడప్పుడు వచ్చేదాన్ని స్ఫురణ, మామూలుగా అన్కాన్షియస్ పీపుల్కి ఎప్పుడూ స్ఫురణలో ఉండేవాళ్ళు సంశయాలు లేని స్థితి. సో జనరల్గా బియాండ్ మైండ్ వాళ్ళకి ఎప్పుడు నిరంతరం స్ఫురణలోనే ఉన్నట్లు లెక్క, దాన్నే సంశయాలు లేని స్థితి అని నేను అనేసాను. చిన్న సరదా ప్రశ్న అడుగుతా, అది సంశయానికి సందేహానికి ఏం తేడా? సందేహం ఎరుకలేక వచ్చా, ఎరుకలేక పోతా, సందేహాలు ఉండవచ్చు, అది సంశయాలు ఉండకూడదు. ఓకే.